హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును. డేట్ వచ్చేసి 21 డిసెంబర్ 2025. ఈ మార్కెట్ ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుండి గేదెలు తీసుకొస్తుంటారు. ఎక్కువగా వ్యాపారస్తులు తీసుకొస్తుంటారు. ఈ మార్కెట్కు ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, సోలాపూర్, గురి గేదెలు వస్తుంటాయి. అలాగే దూడలు, దున్నలు, పడ్డలు కూడా వస్తుంటాయి. ఆవులు వస్తుంటాయి కానీ మరీ ఎక్కువ రావు. 10 నుండి 15 ఆవులు మాత్రం వస్తుంటాయి. చూడొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి. నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ వారం మార్కెట్కి వచ్చి మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి. ఆ తర్వాత గేదెలు, దూడలు, దున్నలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి. ఏడు ఎంత పడ్డాయనా? 28 చొప్పున పడ్డది. ఈ జాతి ఏంటండి ఇట్లా? ఓకే. ఇప్పుడు వచ్చారని ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే. ఎలా అనిపించాయినా రేట్లు మీకు? ఎక్కువనే అయిందని అనిపిస్తుంది. 25 అయితే బాగుంది. ఓకే ఓకే. కొంచెం 2-3 వేలు ఎక్కువ అయింది అనిపిస్తుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తం 7 రొడ్లు తీసుకున్నారు. ఒక్కొక్కటి 28,000 చొప్పున పడ్డదంట. చూడొచ్చు. వీటి వయసు వచ్చేసి 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఇవి. 3 లక్షలు అంటే ఒక్కొక్కదానికి. ఈ మొత్తం 8 దూడలు, ఇవో 4 మొత్తం 8 కలిపి 1,32,000 సేల్ అయినవి. ఒక్కొక్క దూడ 16,500 చొప్పున పడ్డది. చూడొచ్చు. తీసుకున్నారన్నా? ఈ పెద్ద దూడ ఎంత పడ్డదన్నా? పెద్దదే 35. ఈ చిన్నది ఎంత పడ్డదన్నా? ఇది 2 వచ్చి 35,000 పడ్డాయి. మరి ఈ చిన్నదన్నా? ఈ 2 కలిపి 24,000. 2 ఓకే. ఈ 2 కలిపి 24,000 పడ్డాయి. ఓకే, 2 కలిపి 24,000 పడ్డాయంటే ఒకటి 12.5. ఈ 2 వచ్చి 35,000 పడ్డాయంట. 17.5 చొప్పున పడ్డది. చూడొచ్చు. ఇవన్నీ ముర్రా జాతి పట్టలు తీసుకున్నారన్నా? మొత్తం ఆ జాఫ్రాబాద్ దున్నపోతే 3 పేలు ఎంత పడ్డాయన్నా ఒకటి అనేది? ఇది 15,000. ఓకే ఓకే. 10,000 పడ్డదా? ఓకే అన్న. ఇప్పుడు వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారన్నా? వచ్చి ఏం తీసుకున్నారన్నా? 2 సార్లు వచ్చి బర్రెలు తీసుకెళ్ళి. ఓకే ఓకే. ఇది 3వ సారి రావడం. ఇప్పుడు వచ్చి రావడం చాలా సార్లు వచ్చినాక తీసుకోవడం 3వ సారి. ఓకే ఓకే. ఎలా అనిపించాయి రేట్లు? పర్వాలేదు అనిపించింది. ఓకేనా. ఓకే. ఈయన ఇంకైనా తీసుకుంటారన్నా? తీసుకున్నాం, బర్రె తీసుకున్నాం. ఓకే ఓకేనా. మరి వీటిని వెళ్ళి సాక్కుంటారన్న? వీటిని సాకుని తయారు చేసి అమ్ముకుంటారా లేకపోతే పాలు పితుకుతారా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇది ముర్రా జాతి దూడ 25,000కి సేల్ అయింది. చూడొచ్చు. దీని వయసు వచ్చేసి 1.5 నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఈ 2 బర్రెలు 1,50,000కి సేల్ అయినవి. చూడొచ్చు. ఒక్కొక్కటి 75,000 పడ్డది. ఒక్కొక్కటి 6-7 నెలలు చూడున్నాయి. చూడొచ్చు. ఎవరు మాట్లాడాలి? ఎంత కొన్నారు? చూడొచ్చు. ఇది 6 నెలలు ఉంది. 75,000 పడ్డది. ఇది కూడా 6 నెలలు ఉంది. ఇది 70. ఇది మిన్నీ జాతి గేదె. ఇది 1,38,000కి సేల్ అయింది. 9 నెలలు చూడుతూ ఉంది. ఇది పచ్చి మీద రోజుకి 14 లీటర్ల పాలు ఇచ్చిందంట. ఉదయం 7, సాయంత్రం 7. చూడొచ్చు. దీని అడ్డరు బర్రె అయితే హెవీగా ఉంది. ఇది పట్ట 30,000కి సేల్ అయింది. చూడొచ్చు. 3 రోజులు పడ్డ అని ఎంతకు సేల్ అయిందండి? ఇది 30. ఓకే.
60 ఇది ఎన్ని ఇస్తుందన్న పాలు? 3 అంటున్నారు, 2 పక్క సార్. అంటే రోజుకి 5 లీటర్, పొద్దున్న 2.5, సాయంత్రం 2.5. ఓకే ఓకే. చెప్తే అని చెప్పారన్నా? చెప్పులు 3 అంటారు. చెప్తే అంత చెప్పారు ధర? కాదా 70 చెప్పి 70 చెప్పి 60కి ఇచ్చారు. ఓకే ఓకే. ఇది డెలివరీ ఎన్ని రోజులు అయిందన్న? ఇది 2 నెలలు. 2 నెలలు. చూడొచ్చు, బర్రె 60,000కి సేల్ అయిందంట. ఇది రోజుకి 5 లీటర్లు పాలు ఇస్తుందని చెప్తారు. ఉదయం 2.5, సాయంత్రం 2.5. చూడొచ్చు, దీని దుడ్డు ఇది. ఈ బర్రె 8 నెలల చూడు ఉంది. చూడొచ్చు, దీని ధర వచ్చేసి 80,000 చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే తగ్గుతుంది. చూడొచ్చు, బర్రె అయితే హెవీ సైజ్ ఉంది. 8 నెలలు ఉంది చూడే. ఇంకా డెలివరీకి ఇంకా 2 months ఉంటుంది అని చెప్తున్నారు. ఇది బూరి జాతి దూడ. దీని ధర వచ్చేసి 45,000 చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ ఏం కదా, మాట్లాడుకుంటే తగ్గుతుందంట. చూడొచ్చు, దీని వయసు వచ్చేసి 2.5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 2.5-3 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఈ వారం మార్కెట్కి వచ్చిన దున్నలను, గేదెలను, దూడలను, పడ్డలను, ఆవులను చూపిస్తాను చూడండి. కొంచెం అడ్రస్ నీట్ చెప్పండి, ఇబ్బంది పడుతుంది. సార్